ఇక ఇజ్రాయెల్లో పరిస్థితులు మారిపోతున్నాయి. ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ లో గందరగోళ వాతావరణం నెలకొంది. దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు అక్కడి ప్రజలు. ఎయిర్ టికెట్ల కోసం ఘర్షణ పడ్డారు ప్రయాణికులు. ఎయిర్లైన్ ఆపరేటర్లతో ఘర్షణ పడ్డారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. ఇరాన్ మిసైల్స్ అండ్ డ్రోన్ దాడులతో ఆందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం మనం టెల్ అవీవ్ లోని ఎయిర్పోర్ట్ లో సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడ ప్రయాణికులు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిర్లైన్స్ కొన్ని విమానాలను నడుపుతున్నాయి, కొన్ని అప్పటికప్పుడు ఆపేశాయి. దీంతో ఎయిర్లైన్స్ తో ఘర్షణ పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకవైపు అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారు, ఎయిర్లైన్స్ ఆపరేటర్లతో ఘర్షణ పడుతున్నారు. మరోవైపు టెల్ అవీవ్ నుండి దేశం విడిచి బయటికి వెళ్లిపోయేందుకు చాలా మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ కి భారీగా జనం చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఎయిర్లైన్స్ ప్రతినిధులు వారితో వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే అప్పటికే కొన్ని ఎయిర్లైన్స్ కొన్ని విమానాలను రద్దు చేశాయి, కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నాయి, కొన్ని విమానాలను అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని అక్కడి నుండి వెళ్లకుండా ఆపేస్తున్నాయి. దీంతో ఎయిర్లైన్స్ తో అక్కడి ప్రజలు గొడవ పడుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. దీంతో ప్రజలు కొంత అసహనానికి గురై విధ్వంసం సృష్టించారు. దానికి సంబంధించిన దృశ్యాన్ని చూస్తున్నాం.